న్యాయ రాజధాని అనే పేరు పక్కన పెడితే కర్నూలులో హైకోర్టు పెట్టాలి అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఆచరణలో అమలు కాలేదు, టైం పట్టేది, ఇంకా కొంచెం సెటరేట్ అయితే కానీ అయ్యేది కాదు. ఈలోపు అతనే దిగిపోయాడు. మొత్తం అమరావతిలోనే ఉండాలన్నటువంటిది తెలుగుదేశం ఆలోచన. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ మొట్టమొదట కర్నూలు హైకోర్టు అన్న డిమాండ్ తెలుగుదేశంతో కలిసి ఉన్న రోజుల్లోనే చేసింది భారతీయ జనతా పార్టీ. ఆ రోజున తెలుగుదేశం విడిపోయాక దాన్ని బాగా హైలైట్ చేసింది. అయితే 5 ఏళ్ళు కేంద్రంలో అప్పుడు, ఆ తర్వాత 5 ఏళ్ళు కూడా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆ విషయంలో సైలెంట్ అయింది. జగన్ పెట్టినప్పుడైనా కర్నూలు హైకోర్టుని చేయించి ఉండాల్సింది, లైట్ తీసుకున్నారు. ఇప్పుడు హైకోర్టే కాదు, హైకోర్టు ఇక అమరావతికే. ఆ కూటమిలోనే బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళు కూడా తమ స్టాండ్ మార్చేసుకున్నట్టే. హైకోర్టు పెట్టలేకపోయినా ఈలోపుగా 3 వ్యవస్థలను తీసుకెళ్ళి అక్కడ పెట్టించాడు, న్యాయ విభాగాల్ని జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వాటిని వెనక్కి తెచ్చేస్తారా, అమరావతికి తెచ్చేస్తారా? ఎందుకంటే తెలివైనటువంటి గేమ్ నడుస్తోంది ఇప్పుడు. మానవ హక్కుల సంఘం, హెచ్ఆర్సీ, లోకాయుక్త, వక్ఫ్ ట్రిబ్యునల్, ఈ 3 కర్నూలులో పెట్టుకొస్తే ఈ 3టిని రాజధాని అక్కడ ఉంచడానికి వీలేదు, రాజధానికి తీసుకురావాలంటూ ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయటం, దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అక్కడే ఉంచుతారా, ఇక్కడికి తీసుకొస్తారా చెప్పండి అని చెప్పి హైకోర్టు అడగడం. ఇప్పుడు తెచ్చేస్తామంటే సింపుల్, అయిపోయా, ఇక్కడికి వచ్చేస్తాయి. మరి ఓ రకంగా రాజధాని అన్నది అక్కడ పోయింది, లేదా దాని డెవలప్మెంట్ అన్నది పక్కకి వెళ్ళిపోయింది. ఇది కొంతన్న ఊరట కలిగించేది. అయినా కూడా అక్కడే కర్నూలు వాళ్ళే ఓడగొట్టారు జగన్మోహన్ రెడ్డిని. 2014లో గెలిపించిన వాళ్ళు 2019లో కూడా గెలిపించినటువంటి వాళ్ళు దారుణంగా ఓడగొట్టారంటే అవన్నీ అక్కర్లేదని అక్కడ వాళ్ళే భావిస్తున్నారు అన్నటువంటిది అర్థం. కాబట్టి అమరావతిలోనే అవన్నీ కావాలని కోరుకుంటున్నారు అక్కడ వాళ్ళు కూడా అన్నటువంటి కాన్సెప్టే. కాబట్టి ఇక్కడికి తెస్తారా చూడాలి.